హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ అయితే నేను దమ్ ఆలు చేస్తున్నానండి. ఈ కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. నేనైతే ఇక్కడ దమ్ ఆలులోకి రోటీ చేశాను, ఆనియన్ సలాడ్ చేశాను అంతేనండి. ఇప్పుడు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోయామండి. నేను ఇక్కడైతే గార్లిక్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అయితే పచ్చి పసుపు అండి, క్యారెట్ అయితే కాదు, పచ్చి పసుపు. అందులో అయితే మిక్స్ పట్టేసుకున్నాను కదండి. ఇప్పుడైతే మసాలా దినుసులు తీసుకుంటున్నానండి. చెక్క, లవంగం, పువ్వు అంతేనండి. అది కాస్త దూరంగా వేసాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. చూడండి, మనం పసుపు పౌడర్ వేయలేదండి. మీ దగ్గర పచ్చి పసుపు లేదు అంటే ఆ ప్లేస్లో పసుపు పొడి కలుపుకోవచ్చండి. మాకు ఇక్కడ వింటర్ సీజన్లో మంచిగా ఇక్కడ పచ్చి పసుపు కొమ్మలు దొరుకుతాయండి. నేనైతే మోస్ట్లీ కర్రీస్లో అది ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడైతే ఇది ఓన్లీ టమాటో ప్యూరీ అండి. నేను ఒక 4 టమాటోస్ తీసుకున్నాను. బాగా పండు టమాటోస్ని తీసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని ఇంకా ఇందాక మనం చేసుకున్న జింజర్, గార్లిక్, ఆనియన్ ఆ పేస్ట్ని కలుపుకుంటున్నానండి. ఇక్కడైతే నేను స్మాల్ పొటాటోస్ని ఒక 2 to 3 విజిల్స్ పెట్టుకొని దాన్ని మంచి చక్కగా పొట్టు తీసుకుంటున్నానండి. అన్నీ అలా తీసేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, ఈ లోపైతే మసాలా కూడా మంచిగా అయిపోయింది. ఈ స్టేజ్లో నేను ధనియాల పొడి, కారపొడి మాత్రం వేస్తున్నాను. పసుపు మనం ఇందాక కొమ్ముల్లాగా వేసాం కదండి, అందుకని ధనియాల పొడి, మనకు రుచికి తగ్గట్ట కారం కూడా వేసేసాను. చూడండి, ఇంకొకటండి, నేనేంటంటే పొటాటోస్ బాయిల్ చేసేటప్పుడు కాస్త ఉప్పు యాడ్ చేస్తానండి. అందుకని నేను ఇక్కడ కర్రీలో చాలా వరకు తక్కువ వేస్తాను. ఇప్పుడైతే కాస్త ఆయిల్ వేసుకొని పొట్టు తీసుకున్న చిన్న చిన్న ఆలుని కాస్త గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. అలా చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. ఇంకా మిగతా పొటాటోస్ని కూడా వేసుకున్నాను. నేను ఇక్కడైతే చెప్పడం మర్చిపోయాను, 1 కిలో పొటాటోస్ తీసుకున్నానండి, చిన్న పొటాటోస్. చూడండి, ఇప్పుడైతే మసాలా చక్కగా ఉడికిపోయింది. మిక్సీ కడుక్కున్న వాటర్ని వేసేసుకుంటున్నాను. మిక్సీలో కాస్త మసాలా అనేది మిగిలిపోతుంది కదా, తీసేసుకున్నాను. ఇంకా మిగతా పొటాటోస్ని కూడా నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కాస్త వేయించుకుంటున్నానండి. ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వేసానండి, 1.5 స్పూన్ వేసాను. చూడండి, ఇలా మొత్తం పొటాటోస్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను అదే కడాయిలోకి ఆ మసాలా నేను ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. అంతేనండి, అసలు చాలా సింపుల్, ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రైస్లో కానివ్వండి, ఇంకా చపాతీలో కానివ్వండి, చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా పొటాటోస్లోకి మసాలా వేసేసుకున్న తర్వాత, లేదంటే మీరు పొటాటోస్ని కూడా కర్రీలోకి వేసేసి కలిపేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెద్ద కడాయి పొటాటోస్ ఉంది కాబట్టి ఆ మసాలా ఉన్నదాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా పొటాటోస్ని కాస్త మెల్లగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ బాగానే కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ చాలండి పొటాటోస్ వేసాక. చూడండి, మసాలా బాగా దగ్గర పడిపోయింది. నేనైతే మా పిల్లలు బాగా సతాయిస్తారండి ఈ చెక్క, లవంగం కనిపించాయని. అందుకని నేను వాళ్ళకి సర్వ్ చేసే ముందే ఇవన్నీ తీసేసుకుంటున్నాను. ఎందుకు తీసేస్తున్నాను అని డౌట్ రావచ్చు, అందుకని చెప్తున్నాను. అవి కనిపించాయి అంటే మా బాబు అయితే ముందుగానే నాకు ఆ కర్రీ వద్దు, సారీ,
చూడండి ఇప్పుడైతే చక్కగా బాయిల్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టి దించేయడమే. ఇప్పుడైతే 10 మినిట్స్ అయింది. ఇప్పుడైతే ఇంకొక 5 మినిట్స్ అయింది. 15 మినిట్స్లో మనకి పొటాటోస్ వేసాక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చూడటానికి కూడా చాలా బాగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంది. దమ్ ఆలూ కర్రీ చిన్న చిన్న పొటాటోస్తో చాలా చక్కగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే